కానీ టెన్షన్ మాత్రం ఫిజికల్ గా ఎక్కడ ఉండకూడదు. ఒక్కొక్కప్పుడు మన ఒంట్లో కొన్ని రకాలైనటువంటి వీక్నెసెస్ అవి ఉంటే మొట్టమొదటి 2-3 వారాల్లో కొన్ని చిన్న స్ట్రేంజ్ సెన్సేషన్స్ అప్పుడప్పుడు రావచ్చు. ఏం కంగారు లేదు, అవే పోతాయి. పెయిన్ఫుల్ సెన్సేషన్స్ అంటే ఏం రావు. కొన్ని ఒక్కొక్కడు కట్టేసినట్టు, ఒక్కొక్కడు ఉప్పేసినట్టు ఇట్లాంటివి వస్తాయి. తర్వాత ఎప్పుడు కూడా ఇట్లాంటివి చేస్తూ ఉన్నప్పుడు తాను నమ్మినటువంటి ఒకనొక ఎక్స్ ఉండాలి. అంటే తనే కాకుండా తన చుట్టూను తన లోపల ఉన్నటువంటి వాడు ఒక ఎక్స్ ఉండాలి. వాడిని తన ఇష్టదైవతం అని అనుకున్నా సరే, తన గురువు అని అనుకున్నా సరే, తన ఏదో ఒక ప్లేస్ లో ఉన్నటువంటి హోలీ ప్లేస్ లో ఉన్నటువంటి ఒకనొక డైటీ అని అనుకున్నా సరే, ఒక పర్సన్ అనుకున్నా సరే, అది మన ఇష్టం. అది ఆధారంగా పెట్టుకునేందుకు అంతలో ఉన్న అంతర్యాన్ని ఒకటే గాని ఆధారం మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఎవరికి వాడు. ఎందుకంటే అది మనకి గెస్టేషన్ పీరియడ్ లో ఉన్నప్పుడు, అంటే కోడిగుడ్డులో కోడిపిల్ల ఉన్నప్పుడు పిల్ల పూర్తిగా తయారయ్యే లోపల చుట్టుపక్కల ఉన్నటువంటి రాంగ్ ఫోర్సెస్ ఏవి కూడా మన ఆమ్లెట్ వేసుకుని తినేసేయకుండా పనికొస్తాయి. అంటే ఎగ్ లో ఉన్న చికెన్ చక్కగా తయారయ్యే లోపల ఒకదాన్ని ఒకటి కాంట్రడిక్టింగ్ ఫోర్సెస్ క్రాస్ కరెంట్స్ వస్తే మన దాకా రాకుండా పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి. అంచేత everyone should have his own guru or his own lord. So I have my own guru, master Singh. అట్లా ఇది దీని గురించి ఇంకా ప్రాక్టికల్ గా కావాల్సి వచ్చినప్పుడు మనం ప్రాక్టికల్ గా చూస్తున్నాం. ఓకే, ఇది ఒక ప్రాసెస్ గా చెప్తాను. Yes, that is the point. Just think, what is the source of our energy? మనకి మామూలుగా మనకి కాన్స్టిట్యూషన్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఫుడ్ నుంచి రావటం లేదు. బికాస్ ఫుడ్ ఇస్ ఓన్లీ ఫ్యూయల్ టు కుక్ ఎనర్జీ. చాలా మంది ఫుడ్ ఎనర్జీకి సోర్స్ అనుకుంటారు. కాదు, ఫుడ్ ఎనర్జీకి ఫ్యూయల్. రైలు నడవటానికి బొగ్గు ఎదుగా కారణం, ఇంజన్ నడవటానికి బొగ్గు ఎలాగో ఈ బండి నడవటానికి ఫుడ్ అలాగే. బొగ్గులోంచి ఎనర్జీ వస్తుందా? కానీ మనం తీసుకునే ఫుడ్ కానీ నీళ్లు కానీ ఇవన్నీ దేనికి పనిచేస్తున్నాయంటే, ఇందులో ఉన్నది బ్లాక్ పోతే యువతలో ఉన్నది బ్లాక్ పోతే అలా ఉన్నది స్పేస్ మనలో. ఈ డిమార్కేషన్ లైన్స్ ఉన్నాయి మన చుట్టూ. ఆ లైన్స్ దాంట్లోనే ఏర్పడ్డాయి. లైన్స్ ఎందుకు ఏర్పడ్డాయంటే ఇందులో ఉన్నటువంటి పొటెన్షియల్ ఉన్నదే దాన్ని ఇందులో కైనటిక్ గా కన్వర్ట్ చేసేందుకు ఏర్పడ్డాయి. కనుక ది సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ది స్పేస్ వేర్ వీ లివ్ అండ్ నథింగ్ ఎల్స్ ఎట్ ఆల్. అది మ్యాగ్నిఫైడ్ గా గేట్స్ ఓపెన్ అవుతాయి పిచ్చాడికి, అందుకని ఏం లేదు. గేట్ ఓపెన్ అవ్వాల్సిన కన్నా మోడరేషన్ కన్నా ఇంకొంచెం హెచ్చుగా ఓపెన్ అవుతాయి. ఎవరిలోకైనా ఎనర్జీ స్పేస్ లోంచి వస్తుంది కానీ అన్నంలోంచి, నీళ్ళలోంచి, ఆస్తిలోంచి, 100 రూపాయల నోట్ల కట్టల్లోంచి రావటం లేదు. అందుకనే ఈ పైన ఉన్నటువంటి ఎనర్జీకి పూల్ లేక రిజర్వాయర్ అని ఎంతగా మనం గుర్తుంచుకుంటే అవేర్నెస్ ఉంటే అంతగా ఆ వెహికల్స్ మధ్యన క్లీన్ అవుతాయి, క్లియర్ అవుతాయి. దట్ ఈస్ వన్ ఆఫ్ ది పాయింట్స్ ఇన్ యోగా సైన్స్. అంటే ది మోర్ వీఆర్ అవేర్ ఆఫ్ ది ఎనర్జీ రిజర్వాయర్స్ ఇన్ స్పేస్, ది మోర్ ది పాసేజెస్ విల్ బి క్లియర్ ఇన్ బిట్వీన్. ప్రేయర్ అంటే అదే. ప్రేయర్ అనే మాటకి సైఫన్ పెట్టి ఒకటి పైన ఒకటి కింద పెట్టడం ఎలాంటిదో అదేనమాట. తల వంచడం కానీ, మైండ్ వంచడం కానీ, సబ్మిట్ చేయడం కానీ ప్రేయర్ కానీ అనే మాట కడతాం. స్పేస్ లో ఉన్నటువంటి ఎనర్జీకి మనస్సును గాని శిరస్సును గాని వంచడం అనేటువంటి ట్రైనింగ్ కొన్ని జన్మలైతే గాని రాదు. కనుక అవతల పక్కన ఓ మనిషినో గురువు అనే పేరుతో ఓ విగ్రహాన్నో, ఓ పటాన్నో, ఓ రుబ్బుడు పత్రాన్నో, ఓ గ్లాసునో, ఓ శంఖమో, చక్రమో, మరి త్రిశూలమో, ఒక క్రాసో,
ఒక చంద్రుడో ఏదో ఒకటి పెట్టి వీడికి బాగా అది అలవాటు అయిందాక అవతల ఎక్స్టర్నల్ గా ఉన్నటువంటిది దేనికోసం కసరత్తు చేసేటువంటి వాడికి ఎక్స్పాండర్స్ డంబెల్స్ దేనికోసం ఇది అందుకోసం. ఆ డైమెన్షనే ఇప్పుడు గత 20 సంవత్సరాల నుంచి ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ థాట్ లో హీలింగ్ లో పెరుగుతూ ఉన్నది. సైన్స్ లో రాబోయేటువంటి సెంచరీలో ఉన్నటువంటి హీలింగ్ సైన్స్, మెడికల్ సైన్స్ మాత్రమే కాకుండా ఈ డైమెన్షన్ పెరిగినటువంటి సైన్స్ వస్తుంది. దాని గురించి ఫారిన్ అడ్వాన్స్ 1 సెంచరీ అడ్వాన్స్ రాసినటువంటి పుస్తకమే నేను మొన్న కోట్ చేసింది. యాలిస్ ఏ బెయిలీ రాసినటువంటి ఎసోటరిక్ హీలింగ్ అన్నటువంటి. మనం ఎరుగున్న హోమియోపతి, ఆయుర్వేదం, అలోపతి, నేచురోపతి ఇవన్నీ కూడా దాంట్లో చాప్టర్స్ కాబోతూ ఉన్నాయి ది సైన్స్ ఆఫ్ హీలింగ్ లో. ఇందులో ఏది కూడా స్వయం సంపూర్ణ శాస్త్రం కాదు. హార్మోనియం లో ఉన్న ఏ రీడు కూడా మ్యూజిక్ మొత్తానికి పనికిరాదు. వీణలో ఉన్న ఏ టీకా కూడా సంగీతానికి సంపూర్ణం కాదు. అలాగే ఇప్పుడు మనం ఎరుగున్న పతి అంటున్నామే, ఇలాంటివన్నీ కూడాను మెడికల్ సైన్స్ లో వేరియస్ చాప్టర్స్ కాబోతుంది. కానీ అసలు సైన్స్ ఈ హీలింగ్ అనేది కాబోతూ ఉన్నది. అంటే స్పేస్ లోంచి ఎనర్జీ డ్రా చేయడానికి మెడిసిన్ అయినా సరే, సౌండ్ అయినా సరే, కలర్ అయినా సరే, వాటర్ అయినా సరే, సజెషన్ అయినా సరే, థాట్ అయినా సరే, ఇన్ని చాప్టర్స్ ఇవ్వబోతుంది. ఒకప్పుడు వరల్డ్ లో అన్ని కంట్రీస్ లోనూ చాలా అడ్వాన్స్డ్ సైన్స్ కింద ఇది ఉండేది, ది సైన్స్ ఆఫ్ ప్రేయర్ అండ్ మెడిటేషన్. క్రమంగా అన్సైంటిఫిక్ ఏజెస్ వచ్చిన తర్వాత మళ్ళీ కొత్తగా ఎక్స్పెరిమెంట్ ప్రారంభమైంది హరిగోవు. కనుక సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇన్ స్పేస్. ఈ సింటమ్స్ కనుక ఉంటే క్యామోమిల్లా సింటమ్స్ బాగా అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉన్నప్పుడు క్యామోమిల్లా 50 వేస్తే కంప్లీట్ గా క్యూర్ అయిపోతుంది. 4-5 నెలల తర్వాత వాడికి కావాల్సినటువంటి క్రానిక్ డిసీజ్ తాలూకు డ్రగ్ ఏమిటో సెలెక్ట్ చేసి వేయాలి, లేకపోతే మళ్ళీ వచ్చేస్తుంది రెండో వాడు నయం కాదు. బికాస్ దిస్ ఈజ్ ఓన్లీ ఎన్ అక్యూట్ వైలెంట్ డ్రగ్. క్యామోమిల్లా అన్నది మయాస్మతి డ్రగ్ కాదు. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ కాస్మిక్ ఎనర్జీ. కానీ దాని అనాలిసిస్ మనకి అంత పెద్ద ఫెమిలియర్ కాదు మోడర్న్ సైన్స్ ఇంకా. అంటే కాస్మిక్ ఎనర్జీ మన సోలార్ సిస్టమ్ లోకి సోలార్ ఎనర్జీ కింద ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అక్కడి నుంచి ప్లానటరీ బాడీస్ లోకి ట్రాన్స్మిట్ అయినప్పుడు ప్లానటరీ ఎనర్జీ అంటారు. ఇప్పుడు మన ఎర్త్ లోకి వచ్చేస్తూ ఉన్నటువంటి ఎర్త్ మ్యాగ్నెటిజం మొదలైనటువంటివన్నీ కూడా, ఇందులో ఉన్న మినరల్ కింగ్డమ్ మొదలైన ఎవల్యూషన్ ఇవన్నీ కూడా ప్లానటరీ ఎనర్జీ. మ్యాటర్ లోంచి బయటకు వస్తూ ఉన్నది, ఎమిట్ అవుతూ ఉన్నది కూడా ప్లానటరీ ఎనర్జీ. ఏదైనా వస్తువు కాల్చామనుకోండి, అందులోంచి గ్యాసెస్ ఎమిట్ అయినాయి అనుకోండి, కట్టె కాల్చాం, మంట వచ్చింది. ఆ మంట ఏమిటి? ఇట్ ఈస్ నాట్ ఫైర్, ఇట్ ఈస్ ఏ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఫైర్. వన్ ఆఫ్ ది మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ఫైర్. ఫ్లేమ్ అనేది ఫైర్ కాదు, ఫైర్ యొక్క ఒక మేనిఫెస్టేషన్. ఎలా అయితే తుపాకీ అంటే ఆ వెనకబూచుకున్న పిడి కాదో, ఇది తుపాకీ అంటాం, ఇది పట్టుకుంది. ఎలా అయితే డ్రింక్ ఉంటే ఈ సీసా కాదో, అలాగే ఇది కూడా. ఫైర్ అంటే ఫ్లేమ్ కాదు. ఫ్లేమ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫార్మ్స్ ఆఫ్ ఫైర్. హీట్ అనదర్ ఫార్మ్ ఆఫ్ ఫైర్. లైట్ అనదర్ ఫార్మ్ ఆఫ్ ఫైర్. ఎలక్ట్రిసిటీ అనదర్ ఫార్మ్ ఆఫ్ ఫైర్. మ్యాగ్నెటిజం అనదర్ ఫార్మ్ ఆఫ్ ఫైర్. ఇవన్నీ కూడా ఫైర్ యొక్క అవతారములు, కిరణములు. అసలు ఫైర్ ఇట్స్ నాట్ విజిబుల్ టు ది నేకెడ్ ఐ. కంటికి కనిపించదు, చెవికి వినిపించదు, కానీ వీటన్నిటిలో పనిచేస్తున్న అంతర్యామి అనేటువంటిది. ఇది తెలియటానికే ఇందాకటి ఆదర్ చేతనే ఇంకొక పెద్ద గ్రంథం రాయించాడు యాలిస్ ఏ బెయిలీ చేత, అని గురువు గారు. దాన్ని 21st సెంచరీ ఫిజిక్స్ అంటారు. దాని పేరు ఏ ట్రిటైజ్ ఆన్ కాస్మిక్ ఫైర్. ఏ ట్రిటైజ్ ఆన్ కాస్మిక్ ఫైర్.
అది చదవకపోతే ఇప్పుడు ఫిజిక్స్ లో మిగిలి ఉన్నటువంటి మిస్సింగ్ లింక్స్ బ్లైండ్స్ లాగా అలాగే ఉండిపోతాయి. వంతెన లేక కాలువకి అటు పక్కన ఉన్నవాడు అటు, ఇటు పక్కన ఉన్నవాడు అటు చూస్తూ ఉండాల్సింది. ఏం చేసేది? ఇప్పుడు గ్యాప్స్ అలాగే మిగిలిపోతాయి. సైన్స్ వచ్చినా యుద్ధాలు మొదలైనవి చేసుకుంటున్నటువంటి అనాగరికుడైనటువంటి బీస్ట్లీ గానే మ్యాన్ మిగిలిపోతాడు. మధ్యన మిస్సింగ్ లింక్ అంటే సైన్స్ కి రైట్ ప్రొసీజర్ కి మధ్యలో ఉన్న మిస్సింగ్ లింక్ మొత్తాన్ని ప్లెంటీ ఆఫ్ ప్రాణ అన్నారు. ఆ స్పేస్ లో ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, ప్లానటరీ ఎనర్జీగా వస్తుండి మన దగ్గరికి వచ్చేటప్పటికి దాన్ని ఎనర్జీ ఆఫ్ ది ఈగో అని వస్తుంది. దాన్ని మాస్టర్ సివివి గారు ప్లెంటీ ఆఫ్ ప్రాణ అన్నాడు. దాన్ని నీరసంగా ఉంటే ఈ ట్యూనింగ్ చేతనైతే నీరసం తగ్గిపోయి మళ్ళీ పని చేసుకుంటూ ఉంటాడు. ఒక కుమార్ ట్యూన్ చేసి అజీర్ణంగా ఉంది, ఈ పూట అన్నం తిన్నాం అన్నాడు ఆయన. చాలా బాధగా ఉంది ఒంట్లో. ఈ ట్యూనింగ్ చేతనైనటువంటి వాడు అవన్నీ రాత్రికి ఆలోచిద్దాంలేండి, కూర్చొని మనం ప్రేయర్ చేసుకుందాం. ఎందుకంటే వాళ్ళ ఇంటికి గెస్ట్ గా వెళ్ళాడు ఈ వెళ్ళినవాడు. వెళ్ళి నేను ఈ పూట ఏం తీసుకోను, నాకు చాలా అజీర్ణంగా ఉంది, మందంగా ఉంది అన్నాడు. అవన్నీ తర్వాత ఆలోచిద్దాం ప్రేయర్ అయిన తర్వాత. కూర్చొని ప్రేయర్ చేస్తూ ఉండగా ఆ గృహస్థు ట్యూన్ చేశాడు. Plenty of prana into my system that I may resist disease, decay and death and realize pure love. మొదలైన ఒక చిన్న ప్రేయర్ ఉంది. దాన్ని లింకప్ చేయడం చేతనవును. ఆయన లింకప్ చేశాడు. అదైన తర్వాత ప్రేయర్ అయిపోయి 2 నిమిషాలకి పెద్ద పెద్ద తేనుపులు అని వచ్చినాయి. అంటే అడ్జస్ట్మెంట్స్ అంటారు వాటిని. దిస్ ఈజ్ 21st century సైన్స్ ఆఫ్ క్యూర్. తర్వాత 6ంటికి ప్రేయర్ అయిపోయింది. అరుమోగి లేచారు, కూర్చునేదో మాట్లాడుకుంటున్నారు. 7-7:30 అయ్యేటప్పటికి ఆయనకి ఏం భోంచేయమన్నావే లోపల దహించుకొని పోవటం మొదలెట్టింది. మొహమాటంగా ఉంటుంది, గెస్ట్ కదా వచ్చింది. చూసాడు ఎట్లాగా. 8 అయ్యేటప్పటికి విపరీతంగా హాహాకారాలు పుట్టేట్టుగా ఆకలి వేసేసింది. ఎందుకని? ఎనర్జీ సప్లై అయిపోయింది. అప్పుడు ఆయన ఏ స్వామి లేస్తారా భోజనానికంటే అవశ్యం తప్పకుండా వచ్చింది. శుభ్రంగా విస్తరణ పట్టిస్తే పూర్తిగా విపరీతపు పులుసు గాచి విస్తరి మింగేనన్ను. అందులో బ్లాక్ కనుక జరిగినట్లయితే అంతలోకే ఆకలి నశిస్తుంది. రోజుల తరబడి అన్నహితం ఉండదు. ఆ డోర్స్ తీయబడి ఆ బ్లాక్ కనుక తొలగినట్లయితే అంటే సైకో బయలాజికల్ గేట్స్ మనకు తెలియాలి. అది లేనప్పుడు ఉట్టి సైకాలజీ పుస్తకాలు తలిమంట గాచుకునేందుకు పనికొస్తాయి. నిద్ర పట్టకపోతే ఎందుకు పట్టదో చెప్పడానికి పనికొస్తాయి తప్ప ఎలా పడుతుందో చెప్పడానికి పనికిరాదు. ఇప్పుడున్న సైకాలజీలో ఏ పుస్తకం కూడా. క్షమించండి, పనికొస్తే చెప్పండి, మీ దగ్గర నేను నేర్చుకుంటా. ఇది ఇన్ని వేల వాల్యూములు. ఎక్స్పర్ట్స్ ఆన్ సైకాలజీ, పారాసైకాలజీ, బూత్ సైకాలజీ, ఈఎస్పి, ఎస్పి, డిఎస్పి, ఇట్లాంటి షాకిని, ఠాకిని, వీటన్నిటిలో ఉన్నటువంటి బుక్స్ లో మోస్ట్ అప్ టు డేట్ ఇంక్లూడింగ్ పేపర్స్ పబ్లిష్డ్ ఎస్టర్డే. నిద్ర పట్టకపోతే ఎందుకు పట్టదో అనాలిసిస్ బాగా ఇస్తున్నాయి. కానీ నిద్ర పట్టేందుకు ఇచ్చే పేపర్ ఒకటి మీరు తీసుకొచ్చినట్లయితే నేను మీ స్టూడెంట్ గా సైకాలజీ చదువుకుంటా. అంటే ఈ పుస్తకాలని చదివిన తర్వాతే చెబుతున్నాను. So it is an outdated, primitive, Paleolithic science which we call 20th century psychology. ఇక్కడ ఈ వెహికల్స్ ఉంటాయి. ఇందులో అసలు మొట్టమొదట హార్ట్, లంగ్స్, వాటి పర్పస్ ఏమిటి? మనం ఎరుగున్నది రెస్పిరేషన్, సర్క్యులేషన్. కానీ ఎందుకు అవి అసలు పర్పస్ అంటే ఏంటి? అవెందుకు? అది పర్పస్. చొక్కా కుడుతున్నామండి అంటే ఎందుకు అని అడిగితే నవ్వి తలంచుకుంది అనుకోండి. అప్పుడు కొత్తగా భార్య కాపురానికి వచ్చిన వాడి గురించి భర్త తెలుసుకుంటాడు అనమాట. కొడుకు పుట్టబోతున్నాడు అని. పర్పస్ ఉండకపోతే ఊరికే కుడుతుంది అనుకోండి, తెలుగుట్టినట్టు కుడుతుంది అనమాట. పర్పస్ ఉండాలి దేనికైనా. ఓకే, అలాగా
దీని పర్పస్ ఏంటి? ఊపిరితిత్తులు ఎందుకు అంటే ఊరికే తిత్తులు కొట్టడానికి, వినోదమునకు. అంటే నేచర్ మస్ట్ బి ఎ ఫూల్ ఇన్ ది కెపాసిటీ ఆఫ్ ఎ క్రియేటర్ ఆర్ ఎన్ ఇడియట్. పర్పస్ లేకపోతే నేచరు ఇడియటో ఫూలో అయి ఉండాలి. శ్వాస ఎందుకు? పని లేకనా? గుడి కొట్టుకుంటున్నా ఎందుకు? పని పట్టలేకనా? తీరు పట్టుకు ఊరికే కూర్చోలేక, కాలక్షేపం లేక? అది కాదు. ఎందుకంటే మీరు నుంచున్న చోట లోపలే ఉంది, శరీరంలో స్పేస్ ఉన్నది. మీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి టిష్యూ దేంతో చేయబడ్డది? లివింగ్ సెల్స్. సెల్స్ దేంతో చేయబడ్డాయి? యాటమ్స్. యాటమ్స్ దేంతో చేయబడ్డాయి? ఐసోటోప్స్, దాని కౌంటర్ పార్ట్స్. అవి దేంతో చేయబడ్డాయి? ఎనర్జీ వైబ్రేషన్. అవి దేంతో చేయబడ్డాయి? స్పేస్ అండ్ నథింగ్ ఎల్స్ ఎట్ ఆల్. కనుక మనం నుంచున్నటువంటి మనం దేంతో చేయబడ్డాం? స్పేస్ యొక్క పొరలు. కనుక ఈ గుండెకాయ కొట్టుకుంటాం, ఊపిరితిత్తులు శ్వాస తీయటం పర్పస్ ఏమిటి? స్పేస్ తో మాట్లాడుకుంటా అనేటువంటి ఒక గేమ్. కనుక మనం ఒకళ్ళతో మాట్లాడుకుంటూ ఉన్నట్లుగా మనకి తెలిసింది అన్సైంటిఫిక్ అవుట్లుక్. మనం బయాలజీ వచ్చినా అంతే, సైకాలజీ వచ్చినా అంతే, కండిషన్డ్ థింకింగ్. బికాస్ we presume our existence but we can't understand the background or space existence. మనం దానికి అవేర్గా లేము. దానికి అవేర్గా ప్రిపేర్ అయ్యే వరకు మనం చాలా ఇమ్మెచ్యూర్. సైంటిఫిక్ ఏది శాస్త్రీయ విద్యా విధానం అంటారే, గోడల మీద రాయటం కాకుండా శాస్త్రీయంగా కావాలంటే ఇది. మనం దానికి అవేర్గా ఉండాలి. మీరు నుంచున్న చోట లోపల బయట ఉన్నటువంటి స్పేస్ మీరుగా మాట్లాడుతున్నారనే అవేర్నెస్, ఆ సైంటిఫిక్ అవుట్లుక్ కంటిన్యూస్ గా రావాలి. నేను నుంచుంటే స్పేస్ లో నేననేటువంటి పేరుతో మాట్లాడుతున్నాను, అప్పుడు కమ్యూనికేషన్. అప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 21వ శతాబ్దం అన్న అప్పుడు వాటి స్వరూపం వేరు. ఇప్పుడు మనం ఎరుగున్నది ధృతరాష్ట్ర స్వరూపం. కొంచెం ఇప్పుడే కళ్ళు తెరుస్తున్నాం. ఇది ఏది త్రూ ఏన్షియంట్ సెంచరీస్ మనం సైన్స్ ని కనుక ట్రేస్ చేసుకుని మానవుడు సాధించుకొని వచ్చి కాలంలో నష్టం అయిపోయిన శాస్త్రం చూస్తే ఇది. అందుకనే మనకు ఆయుర్వేదంలో ఒక ప్రిన్సిపల్ ఇచ్చాడు, మీరు అడిగారు కనుక చెబుతున్నాను. బలం దేని వల్ల కలుగుతుంది? మనిషికి ఆహారం వల్ల కలుగుతుంది. నాన్ సెన్స్ అన్నాడు. నీరసంగా ఉన్నాడు, లంఘనాలు చేశాడు, 40 లంకణాలు చేసాడు వాడవాడు. నీరసంగా ఉంటూ చపాతీ పెట్టండి, డామ్మని ఎగిరికి వస్తాడు. ఏ ఆహార బలానికి కారణం అయితే పెట్టద్దు. మరి ఇంకా తగ్గకపోతే లడ్డు పెట్టండి, ఇంకా తగ్గకపోతే మైసూర్ పాకం పెట్టండి. మరి లేవడం దేనివల్ల? ఆహారం వల్ల కాదు. ఆహారాన్ని ఎస్టిమ్యులేట్ చేసుకునేందుకు ఒక చోట స్పార్క్ ఆఫ్ కంబస్షన్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. చైన్ యాక్షన్స్ ఇనాగరేట్ అవుతున్న ఇగ్నిషన్ పాయింట్ ఒకటి ఉన్నది. దానివల్ల స్పేస్ లో ఉన్న బలాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ ఉన్నది. దానికి ఫ్యూయల్ గా ఇంజిన్ లో, మెషిన్ లో పనిచేయటానికి అన్నపానీయాలు. సార్, అంచేత దాన్ని ఏమంటారు? అగ్ని. ఆయుర్వేదంలో చెప్పాడు, అగ్నిమూలం బలం పుంసాం నత్వాహార మూలజం బలం. జీవుడికి ఎప్పుడు అగ్నిమూలమే బలం సుమా, ఆహార మూలం కాదు. డోంట్ బి ఇడియాటిక్ అండ్ అన్సైంటిఫిక్ టు బిలీవ్ దట్ విటమిన్స్ ఫీడ్ యువర్ బాడీ ఆర్ టానిక్స్ మేక్ యూ లివ్. నువ్వు లివ్ చేయటం అనేటువంటి జట్టు ఉందే, దాని దగ్గర పొగాగిగా కొడి లేకుండా తుడుచుకుని నూనె చిన్నగా పోసుకుంటూ ఉంటే మిగిలిన నూనె పీల్చడం ఇవన్నీ కూడా మిగతా యాక్టివిటీ అంతా అప్పుడు జరుగుతుంది. లేదా అసలే ఆరిపోయేటట్లుగా ఉంటే ఇంకా కట్టెలు ఏంటి అంటే త్వరగా ఆరిపోతుంది. ఇట్ ఈస్ కాల్డ్ వైశ్వానర. ఎందుకంటే విశ్వానరుడు గనక ఉన్నటువంటి అందరిలోనూ కూడా పని చేస్తున్నటువంటి వాడు. హీ ఈస్ కాల్డ్ ది హెడ్ కుక్ ఇన్ ఎవరీ స్టమక్. వైశ్వానరుడు అంటే అర్థం అది. ప్రతివాడి ఇంట్లోనూ కూడా హెడ్ కుక్ అనమాట. కంబస్షన్ ఇది అసలు కాన్సెప్ట్ త్రూ ఏజెస్.
మోడర్న్ సైన్స్ కూడా ఒక 100-200 ఏళ్లలో ఈ కాన్సెప్ట్ కి చేరుకోగలదు. ఏమండి? అగ్ని అంటే కంబస్షన్ అదే చాలా ఉన్నాయి. అగ్నిమూలం బలం, పుంసాం అంటే జీవులకు. నా స్వాహార మూలజం బలం, ఆహార మూలం ఎన్నడూ కాదు అన్నాడు. బలం, ఎనర్జీ ఈజ్ నెవర్ సప్లైడ్ బై ఫుడ్ మ్యాటర్ ఆర్ మెటీరియల్. ఎనర్జీ ఈజ్ సప్లైడ్ ఓన్లీ త్రూ కంబస్షన్ యాక్టివిటీ. ఆ కంబస్షన్ యాక్టివిటీని మెయింటైన్ చేయడం కోసం ఆహారం. జఠరాగ్ని దీంట్లో ఒక ఫారం. ఇప్పుడు హార్ట్ లో, లంగ్స్ లో, గ్యాస్టర్ లో, మరి లివర్ లో, యూనిట్లో దీనికి వేరే 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 సబ్స్టేషన్స్ ఉన్నాయి. ఒక్కో చోట ఒక్కొక్క కంబస్షన్ పాయింట్ ఉంటుంది. ఇవన్నీ కలిసి ఈక్విలిబ్రియం లో ఆఫీస్ అంతా మెయింటైన్ అవుతూ ఉంటే ఆ ఆఫీస్ ని మనం కాన్స్టిట్యూషన్ లేక బాడీ అంటాం. ఈ క్యామోమిలా వాడికి ఈ బలం స్పేస్ లో పిచ్చి వాళ్ళకి సామాన్యంగా ఓపెన్ అవుతాయి. యోగులకు, పిచ్చి వాళ్లకు, యోగులకి సరే పిచ్చి వాళ్ళకి ఎందుకని అడగకూడదు. ఎందుకంటే యోగులు పిచ్చివాళ్ళు కాదని నమ్మకం ఏంటి? వాడిని పిచ్చివాడని మనం అంటున్నాం కానీ వీఆర్ ప్రేయింగ్ అంటే నాస్తికుడు మరి నువ్వు ప్రే చేసేవాడు పిచ్చివాడివే కదా. నాస్తికుడు ఆస్తికుడికి పిచ్చివాడే కదా. కానీ పిచ్చివాడు అనేది ఒకరికి ఇంకోడు ఆబ్జెక్టివ్ రిలేటివ్ టర్మ్ తప్ప ట్రూత్ కాదు. ఇప్పుడు మన కామన్ యాక్సెప్టెన్స్ వాడు పిచ్చివాడు అన్నది. మనం చేస్తున్న ఎన్ని అసందర్భాలైన పనులు, ఎన్ని అక్కర్లేని ఖర్చులు, పెళ్లికి ఏదో చోట మేళానికి అడ్వాన్స్ ఇచ్చేసి వదిలేసి ఇంకో ఊళ్ళో పెళ్లి చేస్తాం. ఆ మేళానికి అడ్వాన్స్ ఇచ్చిన డబ్బులు అసలు పొదిపోయినాయి, డబ్బులు ఎక్కేమిటండి, పిచ్చి కదా. ఇట్లాంటివన్నీ మనం ఎన్ని చేస్తూ ఉంటాం తెల్లారులు వచ్చి. కానీ మనం పిచ్చి అని ఒప్పుకోం. అదో పిచ్చి హ్యూమన్ బీయింగ్స్ కి. ఎవడు చేసేది వాడి పిచ్చి అని ఒప్పుకోం. దట్ ఈస్ వన్ ఆఫ్ ది సింప్టమ్స్ మ్యాడ్నెస్. కానీ వాడికి పిచ్చే. ఏటి వీళ్ళంతా గొడవగా పెడుతున్నారు. వాడు ముందు పెడుతుంటే రాళ్ళు వేస్తున్నారు, వాడి మీద మట్టి చల్లుతున్నారు, ఉమ్మేస్తున్నారు, తంతున్నారు, నరుస్తున్నారు, వెంటెడుతుంది, పారిపోతుంది. ఏమిటంటే వాడు అడిగాట ఇక్కడ కూర్చొని సన్యాసి, ఏమిటి అలా వీళ్ళంతా గొడవ పెడుతున్నారు, ఏమిటంటే ఆ ముందు పిచ్చాడు ఎడుతున్నాడు అని చేత వీళ్ళంతా ఇట్లా గొడవ పెడుతున్నారు అంటే వీడికి నాకు డౌట్. అరుస్తుంది, ఉమ్మేస్తుంది, ఎగురుతుంది, వీళ్ళంతా చేస్తూ ఉంటే వాడు పిచ్చాడంట ఏమిటి అని అడిగాట. ఇట్స్ ఎ క్వశ్చన్ విచ్ కెన్ నెవర్ బి ఆన్సర్డ్. ఈయన చుట్టూ పెడుతూ ఉంటారు, పిచ్చాడు ఎడుతూ ఉంటే వెనక. కానీ పిచ్చాడు ఎవడు అంతే. కనుక ఇటు రిలేటివ్ టర్మ్. ఎందుకు మనకి లూనటిక్ అసైలంలోకి వెళితే సరైన చోట్లలోకి అక్కడ కొంచెం చదువుకున్న వాళ్ళు, అక్షరాస్యత కలిగినటువంటి పేషెంట్స్, క్లయింట్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు తెలిసిన, వాళ్ళు మనతో మాట్లాడతారు. మీరు చూడటానికి వచ్చారా చెప్తారు. వీళ్ళంతా ఇన్సైన్ పీపుల్. అక్కడ ఉన్న మిగతా పేషెంట్స్ చూపించి వీళ్ళు పిచ్చాడని చెబుతాడు వాడు. కాసేపు అయిన తర్వాత ఇంకోటితో మీ గురించి చెబుతాడు. వీరిని కూడా ఇక్కడ చేరటానికి వచ్చారు పాపం. కనుక ఇన్ ది హోల్ వరల్డ్ వాట్ వీ కాల్ మ్యాడ్నెస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ ఓన్ సిమ్టమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ థింగ్స్ ఇన్ ఎ డిఫ్లెక్టెడ్ వే. యాక్సెప్టెడ్ టెనెట్స్ నుంచి డీవియేషన్ పిచ్చి అని మనం అంటున్నాం. మన ప్రతి వాళ్ళలోనూ ఉన్నటువంటి కొద్ది గొప్ప ఉన్న పిచ్చిని మనం యాక్సెప్ట్ ఖచ్చితంగా చేయాలి. ఇది ఈ క్యామోమిలా వాడు విసురుతాడు, కొడతాడు, బతలు కొడతాడు, ఇట్లాంటివన్నీ కూడా చేస్తాడు. భూత వైద్యుడిని ఒళ్ళు వెరగొట్టేశాడు 3 ఏళ్ల కింద ఈ ఊళ్ళో. దీర్ఘ వ్యాధి విపాదనలు ఉన్న వారికి మాత్రమే ఈ ఆశాభంగములు మొదలైనవి
వ్యాధి కారణములకు మిగిలిన వాళ్ళకి ఆ రకంగా రావు. ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఈస్ ఏ లవ్ డిసప్పాయింట్మెంట్ టు ఏ హెల్దీ పర్సన్. ది మోమెంట్ హీ నోస్ దట్ ఈస్ ఇంపాసిబుల్, అమ్మాయి ఇంకెవరో చేస్తున్నట్ట అనేటప్పటికీ ప్రమాణంలో పోయిందో ఏమన్నా. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ రియల్ హెల్త్. కనుక ఇవి కారణాలు కావు. దీర్ఘవ్యాధి విభాగమైన కారణం ఇది. దీస్ ఆర్ ఓన్లీ ట్రిగ్గరింగ్ కాజెస్ దట్ స్టిమ్యులేట్ సోరా ఆర్ సైకోసిస్ ఆర్ సిఫిలిస్ ఇంటూ డైనమిక్ యాక్షన్. కారణాలంటే నిజమైన కారణాలు అనుకోకూడదు. సపోజ్ ఏ లాస్ ఇన్ బిజినెస్ makes a Sora patient insane and he lives the rest of his life as an insane fellow. ఇన్షూర్ చేయలేదు, ఓడం నేను పోయిందా వాడు సామానంతా ఉంది. లేదా ఒక పొగాకు కూడా తగలటంటే ఇన్షూర్ చేయలేదు. పొగాకు లేకుండా గొడవ తగలబెడుతుంటారు ఇన్షూర్ చేసి దానికి కానీ సమాచారం తగలడిపోయింది. అప్పటి పిచ్చెక్కుతుంది, అందుకని పిచ్చెక్కిందంటారు. ఇంకోటికి సోరా లేని వాడికి గోడవం తగలడిపోయింది, పోయిందా చూసుకుంటాడు. సరే, మనం ఈ పరిస్థితికి దీన్ని తీసుకొచ్చింది మనమే కదా, ఇంకోటి తీసుకొద్దాం మళ్ళీ. ఇట్స్ ఏ గేమ్. వాడి లాజిక్, ఆరోగ్యవంతులైన లాజిక్ ఎట్లా ఉంటుందంటే, గోడవులు పోయి డబ్బులు పోయి పొగాకు పోయింది కాకుండా పైన హెల్త్ కూడా ఎందుకు పోవటం. అయితే ఆ లాజిక్ సోరా ఉన్నవాడికి చచ్చినా నచ్చదు. బికాజ్ ఈ ప్రిఫర్స్ టు సఫర్. 3 దీర్ఘ విభాగంలో ఏదో ఒకటి వాడికి లాభం లేని పరిస్థితులు దుఃఖిద్దామని అనిపిస్తుంది, కానీ లాభం లేనప్పుడు దుఃఖించి ఏం లాభం అనేటువంటి లాజిక్ చచ్చినా తీసుకెట్టుకున్నా అంటారు. నిస్సంగత్వం అని ఏదైతే పెద్దలు ఆధ్యాత్మిక విషయంలో చెబుతారో, మోక్ష విషయంలో, అది ఆరోగ్యవంతులకు సంబంధించినటువంటి లాజిక్ మిగిలిన వాళ్ళకి నచ్చగా అంచేతనే సరదాగా ఏదో దూరం నుంచి చూస్తుంటారు. వేదాంతం చాలా మంది చదువుకుంటూ ఉంటాం, చదువుకున్నా కూడా అది లగ్జరీ కమోడిటీ కింద ఉంటుంది, కానీ మనకి సంబంధించిన వస్తువుల కింద ఉండదు. ఏదో సంపదలకి ఆపదలకి బాధపడకూడదన్నారు. And reluctance towards towards something repairable, they are healthy. Towards something not repairable, they are unhealthy. పరిహరణీయమైన విషయం ఏదైతే పడుదల, ఇది పరిహరణీయం కాదు. 50,000 రూపాయలు కొట్టేసాడు రైల్లో, బస్సులో ఉంటే. అప్పటికి బతికోవడం మొదలెడుతుంది ఒకటి. కానీ హెల్దీ మ్యాన్ కి ఇంత ముందు ఉండాల్సింది కూడా బుద్ధి, ఇప్పుడు బతిపోతే ఏం లాభం అని చెప్పి బికాస్ ది హెల్దీ లాజిక్ ఈజ్ ఆల్వేస్ హెల్దీ లాజిక్ అండ్ ది అదర్ లాజిక్, అదర్ టైప్స్ ఆఫ్ లాజిక్ కెన్ నెవర్ మిక్స్ విత్ ఇట్ ఆర్ కాంప్రమైజ్ విత్ ఇట్. ట్రూత్ ఈజ్ టూ సింపుల్ టు బి కాంప్రమైజ్ విత్ కాంప్లెక్సిటీస్. అంతేదా ఇప్పుడు కనుక ఇవి దీస్ ఆర్ ఓన్లీ ట్రిగ్గరింగ్ కాజెస్, నాట్ రియల్ కాజెస్. పదవులు హెల్త్ రెక్టిఫై అవ్వాలి కదా, ఒక్క పద్ధతిలోనే పదవులు. ది 8-fold path of yoga of పతంజలి ఆ భగవద్గీత, అష్టాంగ యోగ సాధన అంటారు చూడండి. ఆ పద్ధతిలో ఒక్కదాంట్లోనే పద్ధతులు, లేదా మెడికల్ గా ప్యూరిఫై అయితే పద్ధతులు, 3వ మెథడ్లో పద్ధతులు. The logic will be within as long as the receptacle of his own logic is there. If the receptacle is pure, logic is pure. If the receptacle is not pure, it's not possible that logic can be very pure.
కూడా